ఉస్మానియా యూనివర్సిటీ డిగ్రీ సెమిస్టర్ 4 and 6 రెగ్యులర్ యాజ్ వెల్ యాజ్ బ్యాక్లాగ్ ఎగ్జామినేషన్స్ ఏవైతే మే 28th రోజు షెడ్యూల్ అయ్యి ఉన్నాయో ఆ ఎగ్జామినేషన్స్ని బక్రీద్ ఫెస్టివల్ని దృష్టిలో పెట్టుకొని పోస్ట్పోన్ చేయడం జరిగింది కదా. మరి కొత్త టైం టేబుల్ని రిలీజ్ చేశారా? మరి ఎప్పుడు ఆ ఎగ్జామినేషన్స్ని మళ్ళీ నిర్వహించబోతున్నారని చెప్పి వేలాది మంది ఉస్మానియా యూనివర్సిటీ డిగ్రీ స్టూడెంట్స్లో చాలా సందేహాలు ఉన్నాయి. అయితే మీ అందరి సందేహాన్ని తీర్చడానికి నేను ఈ వీడియో సిద్ధం చేస్తున్నాను. హలో అండి, నమస్తే, నేను మీ ఖాసిం సయ్యద్. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే డిగ్రీ స్టూడెంట్స్కి సంబంధించినటువంటి ప్రతి చిన్న ముఖ్యమైనటువంటి అప్డేట్ని చాలా ఫాస్ట్గా మరియు క్లియర్గా అందించడానికి నేను ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటాను. ఉస్మానియా యూనివర్సిటీ డిగ్రీ సెమిస్టర్ 4 and 6 రెగ్యులర్ మరియు బ్యాక్లాగ్ ఎగ్జామినేషన్స్ ఆల్రెడీ ఉస్మానియా యూనివర్సిటీ వారు ఏవైతే మే 28th రోజు షెడ్యూల్ అయి ఉన్నాయో వాటిని పోస్ట్పోన్ చేయడం జరిగింది. అయితే ఆ ఎగ్జామినేషన్కు సంబంధించినటువంటి కొత్త టైం టేబుల్ని ఉస్మానియా యూనివర్సిటీ వారు ఇప్పుడే రిలీజ్ చేయడం జరిగింది. బీకామ్ వాళ్ళకి సంబంధించినటువంటి సెమిస్టర్ 6 వాళ్ళకి సంబంధించినటువంటి అకౌంటింగ్ స్టాండర్డ్స్, కార్పొరేట్ గవర్నెన్స్, ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్, అలాగే క్రాస్ కల్చరల్ కన్స్యూమర్ అండ్ ఇండస్ట్రియల్ బయర్ బిహేవియర్, మల్టీమీడియా సిస్టమ్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా అనలిటిక్స్ వంటి రెగ్యులర్ మరియు బ్యాక్లాగ్ ఎగ్జామినేషన్స్, అలాగే సెమిస్టర్ 4 వాళ్ళకి సంబంధించినటువంటి బిజినెస్ స్టాటిస్టిక్స్ 2 వంటి ఎగ్జామినేషన్స్ని జూన్ 2 రోజు రీషెడ్యూల్ చేయడం జరిగింది. ఇవి యాక్చువల్లీ మే 28th రోజు నిర్వహించాల్సి ఉన్నప్పటికీ బక్రీద్ ఫెస్టివల్ని దృష్టిలో పెట్టుకొని జూన్ 2 రోజుకి పోస్ట్పోన్ చేయడం జరిగింది. అయితే బీఎస్సీ వాళ్ళకి సంబంధించినటువంటి సెమిస్టర్ 6 వాళ్ళకి సంబంధించినటువంటి బాటనీ, మ్యాథమెటిక్స్, డైరీ సైన్స్ వంటి ఎగ్జామినేషన్స్ ఏవైతే మే 28th రోజు నిర్వహించాల్సి ఉన్నప్పటికీ వాటిని జూన్ 25th పోస్ట్పోన్ చేయడం జరిగింది. సెమిస్టర్ 4 వాళ్ళకి సంబంధించినటువంటివి కూడా బీఎస్సీ వాళ్ళకి ఫిజిక్స్, ఎకనామిక్స్ వంటి ఎగ్జామినేషన్స్ని జూన్ 25th రోజు పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఈ ఎగ్జామినేషన్స్ అన్ని జూన్ 25th రోజు నిర్వహిస్తారు. ఇక బిఏ వాళ్ళకి సంబంధించినటువంటి మ్యాథమెటిక్స్లో న్యూమెరికల్ అనాలిసిస్, ఇంటెగ్రల్ ట్రాన్స్ఫర్మేషన్, అనలైటికల్ సాలిడ్ జియోమెట్రీ వంటి ఎగ్జామినేషన్స్ ఏవైతే సెమిస్టర్ 6లో ఉంటాయో, అలాగే సెమిస్టర్ 4లో ఎకనామిక్స్, తెలుగు, ఎంఎల్ వంటి ఎగ్జామినేషన్స్ని జూన్ 25th రోజుకి పోస్ట్పోన్ చేయడం జరిగింది. బీబీఏ వాళ్ళకి సంబంధించినటువంటి సెమిస్టర్ 6 వాళ్ళకి సంబంధించినటువంటి సప్లై చైన్ మేనేజ్మెంట్, బిజినెస్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా విజువలైజేషన్ వంటి ఎగ్జామినేషన్స్ని జూన్ 2 రోజుకి పోస్ట్పోన్ చేయడం జరిగింది. అలాగే సెమిస్టర్ 4 వాళ్ళకి సంబంధించినటువంటి మార్కెటింగ్ రీసెర్చ్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ వంటి ఎగ్జామినేషన్స్ని కూడా జూన్ 2 రోజుకి పోస్ట్పోన్ చేయడం జరిగింది. మొత్తంగా బీకామ్ మరియు బీబీఏ వాళ్ళకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్ ఏవైతే మే 28th రోజు షెడ్యూల్ అయి ఉండేనో వాటిని జూన్ 2 రోజు నిర్వహించబోతున్నారు. బీఎస్సీ వాళ్ళకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్ని జూన్ 25th రోజు నిర్వహించబోతున్నారు. అయితే ఇక్కడ ఇంకొకటి చిన్న సందేహం, నేను ఇప్పుడే టైం టేబుల్ రాగానే చూశాను. మళ్ళీ జూన్ 25th అంటే బీఎస్సీ వాళ్ళకి ఎగ్జామినేషన్స్ ఏదైతే రోజు ఉన్నాయో మళ్ళీ ఆ రోజు ముస్లిం వాళ్ళకి సంబంధించినటువంటి మొహర్రం అంటే పీర్ల పండుగ ఉంది. అదే రోజు వీళ్ళు మళ్ళీ బీఎస్సీ బిఏ వాళ్ళకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ఉంచడం జరిగింది. అయితే ఇవి కండక్ట్ చేస్తారా, మళ్ళీ పోస్ట్పోన్ అవుతాయని చెప్పి నాకైతే ఒక చిన్న సందేహం ఉంది. మరి దానికోసం అప్డేట్ కోసం వేచి ఉండాలి అన్న విషయాన్ని తెలియజేసుకుంటూ, మరి విలువైన అప్డేట్ని మీ ఫ్రెండ్స్ అందరితో తప్పకుండా షేర్ చేయగలరు అన్న విషయాన్ని తెలియజేసుకుంటూ, మరి వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు అన్న విషయాన్ని తెలియజేసుకుంటూ, ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయగలరు అన్న విషయాన్ని తెలియజేసుకుంటూ, దిస్ ఇస్ ఖాసిం సయ్యద్ సైనింగ్ ఆఫ్. జై హింద్, జై భారత్.